హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలిమిన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. రీసెంట్గా లాంచ్ అయినటువంటి 4th జనరేషన్ న్యూ మారుతి సుజుకి వారి డిజైర్ ZXi ప్లస్ అయితే వచ్చేసింది. అయితే మనకు 3rd ఎడిషన్ 2nd ఎడిషన్ కంటే కూడా ఈ 4th ఎడిషన్లో చాలా అద్భుతమైన ఫీచర్స్తో పాటు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది మారుతి సుజుకి వాళ్ళు. ఇందులో చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి ఫీచర్స్. ఇక మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఈఎంఐలో తీసుకోవాలంటే ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా మనకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. న్యూ డిజైర్ ZXi ప్లస్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9,69,000 రూపాయలు. 14% లైఫ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 1,35,660 రూపాయలు. మనం దీనికి గాను చెల్లించవలసినటువంటి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 47,515 రూపాయలు. ఇక వారంటీ అయితే మనం కట్టవలసింది 29,220 రూపాయలు చెల్లించాలి వారంటీ కోసం. ఇక టెంపరరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్, హైపోథికేషన్ కోసం వచ్చేసి 3,200 రూపాయలు అయితే మనం చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఆటో కార్డ్ కోసం అయితే 885 రూపాయలు చెల్లించాలి. ఇక ప్రతి ఒక్క వెహికల్కి అయితే బేసిక్ కిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. దానికోసం అయితే 8,410 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది. ఇక టోటల్ మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 11,93,890 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే నెట్ అమౌంట్గా కట్టి తీసుకోవాలనుకున్నట్లయితే ఈ అమౌంట్ మీద తీసుకోవచ్చు. ఇక మనం ఈఎంఐ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎవరికైతే ఈఎంఐలో తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద వచ్చేసి 80% మనకు లోన్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఉదాహరణకి మనకి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది, గమనించగలరు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ పర్సన్స్ ఉన్నారో వారికి వచ్చేసి ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద వచ్చేసి లోన్ వస్తుంది. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఎవరైతే ఉంటారో వారికి అయితే ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే మనకు లోన్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ప్రైవేట్ సెక్టర్ పర్పస్ అయితే చూద్దాం. ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9,69,000 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి గాను 80% మనకు లోన్ వచ్చేసి 7,75,200 రూపాయలు అయితే మనకు లోన్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అయితే మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్కి 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు పడేటువంటి ఈఎంఐ ప్రతి నెల 16,186 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా 60 నెలలు మాత్రం మనం చెల్లించాల్సి వస్తుంది. అయితే మనం తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోన్కి ఇంట్రెస్ట్ 5 సంవత్సరాలకి పడేటువంటి ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 1,95,965 రూపాయలు అయితే మనకి ఇంట్రెస్ట్ అనేది పడుతుందన్నమాట 5 సంవత్సరాలకి గాను. ఇక మనకు డౌట్ ఏంటంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనేది అయితే డౌట్ అయితే ఉంది. సో మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఏదైతే ఉందో 11,93,890 రూపాయల నుండి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ 7,75,200 రూపాయలని లెస్ చేసినట్లయితే బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంటే మనం డౌన్ పేమెంట్ కింద కట్టవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఆ అమౌంట్ వచ్చేసి 4,18,690 రూపాయలు వచ్చేసింది డౌన్ పేమెంట్ కింద. ఈ పేమెంట్ కట్టినట్లయితే మనం ఈ వెహికల్ని అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మీ అందరికీ మరోసారి గమనిక ఏంటంటే, మీకున్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది మీకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ కానివ్వండి, అదేవిధంగా మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వచ్చేసి డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది నేను ఇంక్లూడ్ చేయలేదు ఫ్రెండ్స్. డాక్యుమెంటరీ ఛార్జెస్ అనేది సపరేట్గా యాడ్ అవుతుంది. అది మీకు షోరూంలో మీకు మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సేల్స్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా న్యూ డిజైర్ ZXi ప్లస్ యొక్క పూర్తి వివరాలు. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, అదేవిధంగా మనం కట్టవలసిన ఈఎంఐ ఎంత, తర్వాత మనకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం.
ఫ్రెండ్స్, మీ అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్, వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.